సాయి భోజన్ ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. మీ అందరి సహాయ సహకారాలతో అత్యంత అద్భుతంగా సాయినాథుడు ఏదైతే ఆయన భావన చేశాడో సంకల్పించుకొని ఆనాడు షిరిడీలో ప్రతి ఆదివారం గురువారం తాను స్వహస్తాలతో వండి 10 మందికి భోజనం పెట్టాడో ఆ సంకల్పాన్ని నెరవేర్చే కార్యక్రమమే సాయి భోజన్. ఏ అకేషన్ అయినా అవ్వచ్చు, ఏ అకేషన్, ఏ శుభకార్యం, ఏ కార్యమైనా దాని సందర్భంగా మీరు కూడా ఈ సాయి భోజనంలో పాలు పంచుకోండి. సాయి కృపకు పాత్రలు కండి. జై సాయినాథ్. ఇక్కడ ప్రశ్న విధించుకున్నట్లయితే ఒక ఇటుక కోసము బాబా ఎందుకు ఈ విధంగా బాధపడ్డాడు? నా అదృష్టమే ముక్కలైంది. అంటే ఆ ఇటుకనిచ్చింది గురువు గారు. చెప్తాడు బాబా అన్వేషణ కథ, రాధాబాయి దేశ్ముఖ్ కథ, ఇవన్నీ చూసినట్లయితే నా గురువు నా భక్తికి సంతసించి ఇటుక, సటక, కఫ్ని ఇవి ఇవ్వటం అనేది జరిగింది. ఈ ఇటుకతో నేను ఆత్మానుసంధానం చేస్తున్నా అన్నాడు బాబా. అంటే ఇక్కడ దయచేసి ఇటుక అనే సంగతి మర్చిపోండి కాసేపు. ఒక వస్తువు, ఒక పదార్థంతో అనుసంధానం చేయటం అనేది ముఖ్యం. బాబా తత్వం ఏం బోధిస్తున్నాడంటే ఇక్కడ భగవంతుడితో అనుసంధానం చేయాలి అంటే ఉత్తిగా మనం ఏం చేయలేం. అందుకని సాధన నిమిత్తము ఒక ఆకారము, ఆకారంలోంచి నిరాకారము. ఏ విధంగా అయితే రహదారిలో మీద పోతున్నప్పుడు డ్రైవ్ చేసుకుంటూ వెహికల్ తారున్న చోట, అంటే రోడ్డు వేసిన చోటే పోతాం తప్పితే గోతుల్లో ముళ్ళలో డ్రైవ్ చేయం. ఎట్లా రోడ్డు పోతుందో అట్లా వెహికల్ నడుపుకుంటూ పోతాం. అంటే రోడ్డును ఆధారంగా చేసుకుని మనం ప్రయాణం చేస్తున్నాం. అదేవిధంగా ఆత్మ అనుసంధానం చేయాలన్నా, ధ్యానం చేయాలన్నా, ఏది చేయాలన్నా ఒక సాధన, మీడియా అనేది అవసరం. ఉదాహరణకి మనం భోజనం చేయాలి. భోజనం చేయాలంటే అన్నిటికన్నా ముందు ఏం కావాలండి? కంచమో, విస్తరో, ఇక్కడ భాషలో చెప్తే తట్టో, సరే అక్కడ భాషలో చెప్తే కంచము, ఇక్కడ భాషలో తట్ట, ఇంకో భాషలో ప్లేట్. సరే ఏదైనా కానీ ఆకారం అదే కదా అందులో పెట్టుకునేది. కాబట్టి అటువంటి వస్తువు ఒకటి తీసుకుంటే అందులో మనం భోజనం వడ్డించుకొని భోజనం చేయటానికి యోగ్యతను మనం కల్పించుకున్న వాళ్ళం అవుతాం. నేల మీద పెట్టుకుని అయితే తినలేం కదా. అదేవిధంగా ఆత్మ అనుసంధానం చేసేటప్పుడు బాబా చెప్పింది ఇక్కడ మరల చూపించడం అనేది జరిగింది. నా అదృష్టం అన్నాడు బాబా. నేను దీంతోనే ఆత్మానుసంధానం చేస్తూ ఉండేవాడిని అన్నాడు బాబా. అంటే దీని సహాయంతో, ఇటుక సహాయంతో ఆత్మానుసంధానం చేయటం ఏమిటి అంటే, ఇటుక అనేది ఒక విధంగా ఆలోచిస్తే నిరాకారమే. ఏదో మనం షేప్ కల్పించుకున్నాం, దాన్ని ఒక ట్రయాంగులర్, రెక్టాంగుల్. కానీ జనరల్గా అలా కాకుండా, లౌకిక పరంగా కాకుండా ఆధ్యాత్మికంగా చూసినట్లయితే ఆకారం లేనిదే. ముక్కు, కళ్ళు, చెవులు ఏం లేవు. అంటే ఈ నిరాకారంతో నేను ఆత్మానుసంధానం చేస్తూ ఉండేవాడిని. అంటే అర్థం ఏమిటి? ధ్యానం చేయగా మొట్టమొదటగా బాబా చెప్పాడు, మొదలు నా నిరాకారాన్ని మీ మనసులో ముద్రించుకొని చూస్తూ ఉండండిరా. అట్లా కుదరకపోతే నా ఆకారాన్ని మీ మనసులో ముద్రించుకొని చూడండి. క్రమేపీ మీ వృత్తులన్నీ శాంతపడి నిరాకారంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అని చెప్పి బాబా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి సాధన చేసే విధానాన్ని బాబా ఇక్కడ తెలియచెప్పడం అనేది జరిగింది. అంతేకాకుండా గురువు యొక్క అనుగ్రహం అనేది చాలా ముఖ్యము. గురువు యొక్క అనుగ్రహం కనుక పోయినట్టయితే మన జీవితంలో అదృష్టాన్ని కోల్పోయినట్లే అని చెప్పి బాబా దీని ద్వారా మనకు తెలియచెప్తున్నాడు తప్పితే తన కోసం కాదు ఇది. అందుకే హేమాడ్ పంత్ గారు చెప్పడం జరిగింది.